అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి బీఆర్ఎస్ దీక్ష ప్రారంభం కానుంది. అయితే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న హామీలను అమలు చేయకపోగా రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నట్లు మండిపడుతున్నారు. రైతు బంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలు, ధాన్యానికి 500 బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలకు పూనుకుంది. ఇక సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలు చేపట్టనున్నారు. ఇక ఈ రైతు దీక్షలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా అందిస్తారు. చందు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ వరుసగా పిలుపును ఇచ్చారు. రైతులకు సపోర్ట్ గా దీక్షలు చేయాలని. మరోవైపు ఇప్పటికే ఒకవైపు రైతుల మద్దతుగా ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు రైతు దీక్షలు కూడా చేపట్టబోతున్నారు. ఈ రోజు రైతు దీక్షలో సిరిసిల్లలో కేటీఆర్ కూర్చోబోతున్నారు. అదేవిధంగా సంగారెడ్డిలో హరీష్ రావు, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలంతా కూడా దీక్షలో ఒక పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చోన్నారు. రైతులకు మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున దిశలకు కూడా జనాన్ని కూడా సమీకరిస్తున్నారు. రైతులను కూర్చోబెడుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఏదైతే పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా రైతు బంధు ఇవ్వాలంటూ కూడా ఈ దీక్షలు చేపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రైతు ఎజెండాతోనే గత కొంతకాలంగా ముందుకు వెళ్తోంది. కేసీఆర్ కూడా ఇప్పటికే పొలం బాట పట్టారు. జనగాము, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పర్యటనలు చేశారు. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఆయన పర్యటించి రైతులకు మోరల్ గా సపోర్ట్ ను ఇచ్చారు. ఇదే క్రమంలో ముందు కూడా రైతుల కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తానని కూడా కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా 50,000 మంది రైతులతో కాళేశ్వరం వెళ్తాను, కాళేశ్వరంలో నీళ్లు నిలుస్తానంటూ కూడా ఆయన గట్టిగా నిన్న ప్రభుత్వాన్ని చిరకలండించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే స్పీడ్ పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైతుల ఎజెండాతోనే ఆయన ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా రైతులే తమ ఆదుకుంటారన్న ఆశాభావంతో కేసీఆర్ ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైతు ఎజెండాతోనే కేసీఆర్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రైతు దీక్షలు కూర్చుంటారు. భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా చలో సెక్రటరియట్ కూడా పిలుపు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.